సున్నిపెంట అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ అండ్ హెల్పర్స్ దీక్షలో మరణించిన వర్కర్స్ కి మద్దతుగా 90 టీవీ న్యూస్. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో నేటికి 16వ రోజుకు చేరిన అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా శ్రీశైల ప్రాజెక్టులో దాదాపు 60 మంది టీచర్లు, ఆయాలు రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని తమ న్యాయమైన కోరికలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరవధిక సమ్మె కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటు దీక్ష చేపట్టిన శ్రీశైలం మండల బీజేపీ నాయకులు చిక్కుడు చెట్టు వెంకటేశ్వర్లు, చదువుల శ్రీనివాసులు, ఐఎఫ్టియు ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం, దళిత నాయకులు వినుకొండ ప్రవీణ్, ఏఐటియుసి నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మాట్లాడుతూ జగనన్న మా అందరికీ న్యాయం చేసే పరిస్థితి తీసుకొస్తే బాగుంటుందని, జగనన్నకి మేము అందరం సపోర్ట్ చేసే విధంగా మేము చూసుకుంటామని, మీ బాధ్యత మేము తలెత్తుకుంటామని, గతంలో కూడా మేము తలెత్తుకున్నందుకే మీరు అధికారంలో ఉన్నారు అంటూ జగనన్నకు అంగన్వాడీ అండ్ టీచర్స్ తెలిపారు. అంగన్వాడీ వర్కర్ సమస్యలు సిగ్గు ప్రభుత్వం చర్చలు పిలిచి విఫలం చేయడము, సిగ్గు చర్చలు పిలిచి విఫలం చేయడము, కనీస వేతనం 26,000 ప్రభుత్వం ఉండి వైఖరి. శ్రీశైలం మండలము సున్నిపెంట గ్రామంలో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను. అన్న జగనన్న మా బాధలు మీకు కనిపించడం లేదా? 16 రోజులుగా మమ్మల్ని రోడ్డు మీద పడేసాడే, మీకు అంత కనికరం లేదా జగనన్న? అక్క చెల్లెళ్ళు అని చెప్పి మా ఓట్లు వేసుకొని గెలిచి ఈరోజు నువ్వు బాగా అన్నం తిని ఇంట్లో పడుకుంటున్నావు, మమ్మల్ని రోడ్డు పాలు చేసినావు. మీకు ఇది న్యాయమా జగనన్న? ఒక అక్క చెల్లెలను రోడ్డు పాలు చేస్తే మీకేమన్నా న్యాయమా జగనన్న? చెప్పండి అన్న. మా తోటి సహోదరి చనిపోతే ఆ చనిపోయిన ఆమెను చూసి కూడా నీకు జాలి కలలేదా? నీకెంత కఠినమైన గుణం ఉంది అన్న. ఒకసారి మా కళ్ళు చూడన్నా. మేము గ్యాస్లకు పెట్టుకుంటున్నాము, కూరగాయలకు పెట్టుకుంటున్నాము, మా ఛార్జీలు పెట్టుకుంటున్నాము, మా జీతం అంతా స్కూళ్ళుగా పెట్టుకొని మేము ఎంత కష్టపడుతున్నామో మా కళ్ళు ఒకసారి చూడు జగనన్న. నువ్వు అందరికీ జీతాలు పెంచుతున్నావే, అందరికీ ఇస్తున్నావే, మాకెందుకు ఇవ్వలేకపోతున్నావు అన్న? మేమేమో గొంతమ్మ కోరికలు కోరుతున్నామా? మాకు న్యాయం చేయండి జగనన్న. మళ్ళీ మేము గెలిపించుకొని మా అన్న మాకు చేసిందని మేము ధైర్యంగా ప్రతి ఒక్కరికి చెప్పి మీకు ఓట్లు వేపిస్తామన్నా. మమ్మల్ని చూడండి, ఆడవాళ్ళ దీవెనలు మీకు ఎంత అవసరం అన్నా. ఆడవాళ్ళు లేనిది ఈ రాజ్యం నడవదన్నా. ఆడవాళ్ళే నాన్న మీకు కుడి భుజంగా ఉంటామన్నా. ఒకసారి మా సమస్యలు పరిష్కరించి మా కళ్ళి న్యాయం చేస్తామని మంత్రి బొజ్జారెడ్డి వద్దనండి దీన్ని పడుకొని మీరు రెస్టులు తీసుకుంటున్నారే, మేము రోడ్ల పాలై మా పిల్లలను వదిలిపెట్టి మా భర్తలను వదిలిపెట్టి మేము రోడ్ల పాలైనామన్నా. ఒకసారి చూడన్నా, అంగన్వాడీలు మూతేస్తే పిల్లలు రోడ్డు మీద ఆడుకొని ఆ టీచర్ ఎప్పుడు వస్తారని చెప్పి మమ్మల్ని అడుగుతుంటే ఎంత బాధ కలుగుతుంది జగనన్న. ఒకసారి చిన్నపిల్లల కళ్ళు చూడండి, గర్భవతులు చూడన్నా, మా దగ్గరికి వచ్చి మొర పెట్టుకుంటారు, అమ్మ మీరు స్కూల్లో పని చేస్తే మేము ఏం తినాలి, మా పిల్లలు రోడ్డు పాలవుతుంది, మేము పనులకు పోతున్నాము, మా పిల్లలు ఎలా అని అడుగుతున్నారు జగనన్న. మీరు అంగన్వాడీలు పెట్టి కూడా వేస్టే అన్న. మాకు గిన న్యాయం జరగకపోతే మీరు నెక్స్ట్ గెలవలేరన్న. ఎందుకు గెలవలేరంటే ఆడవాళ్ళ దీవెన లేకపోతే మీరు గెలవలేరన్న. అక్క జిల్లలు అంటే మీకు కావాలి, అక్క జిల్లల దీవెనలు మీకు కావాలి. మాతో పాటు సహోదరి అంగన్వాడీ టీచర్ చనిపోతే కనీసం ఆమెను చూసినా మీకు గుండె జాలి కలగలేదా? ఎందుకన్నా మీరు ఇంత కఠినంగా ఉంటున్నారు? మీ రెండు కోరికలు అడిగాం కదా జగనన్న. మాకు నా పేరు రజనీ కుమారి. నేను అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నాను. గత 16 రోజులుగా ఈ సమ్మె ఇలాగే జరుగుతూనే ఉంది. నిన్న రాత్రి చర్చలకు పిలిపించి అవి ఏవి సానుకూలం చేయకుండా మళ్ళీ మీరు యథావిధిగా విధులకు వెళ్ళండి, మీ పనులు మీరు చేసుకోండి, అది మీ స్టాక్ మీరు పంచుకోండి అని చెబుతున్నారు. ఇన్ని రోజులు ధర్నా చేసి మేము వెనక్కి వెళ్ళిపోవడము అని అంటే ఎలా జరుగుతుంది జగనన్న? మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇదే ధర్నాలో ఉండి ఒక అంగన్వాడీ ఉద్యోగి మరణంకి గురైంది. ఆమె మరణంకి గురవ్వడం కారణం మీరే కదా జగనన్న. ఏదో ఒకటి పరిష్కారం చేసి చెందితే మాకు కూడా మంచిది. వేలాది మంది ఇదే విధంగా ధర్నాలలో పాల్గొనుతున్నారు. కొంతమంది తిండికి లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఈ విధంగా ఇలాగే చేస్తే ఈ సమ్మె ఇదే ఉద్రిక్తం అవుతుంది. మీరు ఇదంతా గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము.